హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్టీ లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మరి మా అమ్మ వాళ్ళకైతే చిన్న ఫ్లవర్ షాప్ అయితే ఉందన్నమాట. వాళ్ళకి ఒక కస్టమర్ ఇవాళ మల్లెపూల మాల కావాలని ఆర్డర్ ఇచ్చారు. ఇంకా మా వదిన వచ్చేసి మల్లెపూల మాల అయితే రెడీ చేస్తుంది. నేను అందరికీ అంటే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ మల్లెపూల మాల చేయడానికి మనకి కావాల్సింది ఏంటంటే గుండు మల్లె అండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, సింగిల్ లేయర్ ఉన్నది కాదు, డబల్ లేయర్ ఉంటుంది కదా గుండు మల్లె, అదనమాట. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఆకు చూపిస్తున్నాను కదా, అది కొద్దిగా అనమాట. ఎందుకంటే మనకి ఆ మాల మిడిల్లో వేసినప్పుడు కలర్ఫుల్గా కనిపించడానికి ఈ యొక్క ఆకు అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఫ్లవర్ చూపిస్తున్నాను కదా, దీని వచ్చేసి మల్బరీ ఫ్లవర్ అంటారు. చిన్న చిన్నగా ఉంటుందన్నమాట, చాలా చిన్నగా ఉంటుంది, హైబ్రిడ్ ఫ్లవర్ ఇది. ఇంకా చూడండి మా వదిన అయితే ఇప్పుడు ఒక పురుకోస తీసుకొని దానికి మరి ఒక దారాన్ని అయితే తీసుకుంది. అలా రౌండ్గా ముడి వేసింది అనమాట. రౌండ్గా చుట్టి ముడి వేసింది కదా, మనం సింగిల్ లేయర్ ఉన్న దారం అయితే తీసుకోవద్దండి, త్రిబుల్ లేయర్ ఉన్న దారం తీసుకోవాలి. ఎందుకంటే లాగినప్పుడు తెగిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఫ్లవర్ని తీసుకొని మరి పురుకోసకు ఆ విధంగా 2 వేలతో పట్టుకొని టైట్గా 2 టైమ్స్ అంటే గట్టిగా లాగొద్దండి. ఎందుకంటే మల్లెపూల కాడలు చాలా మెత్తగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెము టైట్గా లాగాలన్నమాట. అలా ఫస్ట్ ఫ్లవర్ పెట్టినప్పుడు 2 టైమ్స్ తిప్పాలి రౌండ్గా. సెకండ్ టైం వచ్చేసి ఇంకా మనం జస్ట్ ఒక రౌండ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. మరీ టైట్గా కాకుండా కొంచెం టైట్గా ఉండేట్టుగా మనం లాగాలన్నమాట. చూడండి అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. ఇది ముడి వేసేది కాదండి, జస్ట్ రౌండ్గా మరి దారాన్ని అయితే తిప్పుతూ మనం కొంచెం క్రాస్గా తిప్పాలన్నమాట. ఈ మనము ఫంక్షన్లలో వేణి వాడతాం కదా, వేణీలు పెట్టుకుంటాం కదా, అది కూడా సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మాల, అలాగే రెడీ చేస్తారండి వేణి. ఇంకా పెటల్స్తో చేస్తారు కదా, అదేవిధంగా నందివర్ధనం ఫ్లవర్స్ అంటారు కదా, వాటితో కూడా చేస్తారనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఈ మల్లెపూల మాల లాగానే సేమ్ మరి వేణి కూడా ఇలాగే రెడీ చేస్తారనమాట. చూడండి ఇవి వచ్చేసి మరి డబల్ లేయర్ ఉన్న గుండు మల్లె అనమాట. సింగిల్ లేయర్ అయితే చాలా మెత్తగా ఉంటుంది, మనం ఇలా మాల చేయడానికి అయితే రాదనమాట. అందుకని డబల్ లేయర్ ఉన్న గుండు మల్లె తీసుకొని ఈ విధంగా రెడీ చేస్తే మాల అయితే చాలా నీట్గా మనకైతే అది మరి ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా అనిపించదు అనమాట, ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్స్తో చేసిన మాల లాగా కనిపిస్తుంది. ఇలా మాల రెడీ చేసుకోవడానికి మనకి గుండు మల్లె వచ్చేసి 1/4 కిలో అయితే సరిపోతుంది. అదేవిధంగా ఆకైతే ఒక 20 రూపీస్ అయితే సరిపోతుందండి. మరి రోజెస్ చూపించాను కదా, అవి ఒక 30-40 రూపీస్ అయితే సరిపోతాయండి. ఇంకా వీటితోనే మనము ఇలా మాల అయితే రెడీ చేసుకోవచ్చు. మనకు ఎక్కువ ఖర్చు అయితే ఉండదు, జస్ట్ మనకి 100-120 రూపీస్ లోపే ఇలా గుండు మల్లె మాల అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. బయట మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి 250 నుంచి అదేవిధంగా 500 వరకు ప్రైస్ అయితే ఉంటుందండి. కాబట్టి మనమే ఇలా నేర్చుకున్నట్లయితే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్స్ ఉన్నా మనమే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎంగేజ్మెంట్కే కానివ్వండి, పెళ్ళిళ్ళకే కానివ్వండి, ఇంకా అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమున్నా మనం ఇలా మాలలే కాదు వేణి కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. వీటికే పెటల్స్ కూడా రౌండ్గా చుట్టి వేణి అయితే చేసుకోవచ్చు పెటల్స్తో. మరి ఇదైతే చాలా సింపుల్ అండి, మీరు నేర్చుకున్నట్టయితే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వేణి కూడా ప్రైస్ వచ్చేసి మనకు బయట 300 అయితే చెప్తా ఉంటారు. ఈ విధంగా మనకు మాల కట్టడానికి వచ్చినట్లయితే మరి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయో అన్ని రకాల ఫ్లవర్స్తో మనమైతే ఈజీగా మాల రెడీ చేసుకోవచ్చండి. లిల్లీ కానివ్వండి, కనకాంబరాలు కానివ్వండి, రుద్రాక్ష కానివ్వండి, చామంతి కానివ్వండి, ఏ ఫ్లవర్స్తో అయినా మనం ఈజీగా మరి మాలను అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు సగం వరకు అయితే మాల అల్లింది కదా. ఇప్పుడు దీన్ని చూస్తుంటే చూడండి వేణిలాగే ఉంది కదా, సేమ్ వేణిలాగానే అనిపిస్తుంది అనమాట. వేణి చేయడం కూడా ఇంతేనండి. ఇంకా ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ ఆకు అయితే పెడుతుందనమాట. ఈ విధంగా ఆకును వచ్చేసి మనము ఒక 5-6 టైమ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట.
కొద్ది కొద్దిగా తీసుకొని మిడిల్లోకి అలా పెడుతూ ఒక రౌండ్ ఆఫ్ దారం అయితే వేయాలన్నమాట. చూడండి కొంచెం టైట్గానే లాగాలి, లేకపోతే కొంచెం లూజ్ వేసినట్టయితే అదంతా ఊడిపోతుందన్నమాట. కాబట్టి కొంచెం టైట్గానే లాగాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో చూడండి రెడ్ కలర్ రోజ్ అయితే పెడుతుంది కదా, ఇలా కాడలు గట్టిగా పట్టుకొని ఒక రౌండ్ ఆఫ్ ఈ విధంగా మరి దారంతో అయితే లాగాలండి. ఇలా మనము ఒక 5-6 రౌండ్స్ వచ్చే విధంగా ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా వైట్ ఫ్లవర్స్ మీద గ్రీన్ కలర్ ఆకు, అదే విధంగా రెడ్ కలర్ రోజ్ వేయడం వల్ల ఈ మాల అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఆకు వేసాం కదా, అదే ప్లేస్లో మనము 2 వరుసలు వచ్చే విధంగా గులాబీ వేసుకోవచ్చు. మిడిల్లో గులాబీ ప్లేస్లో ఆకు వేసుకోవచ్చు. ఆ విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు. మాల అయితే చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు పైన ఆకు పెడుతుంది కదా, సేమ్ కింద అయితే మనము 4-5 టైమ్స్ ఎలా పెట్టుకున్నామో ఇప్పుడు పైన కూడా అదే విధంగా పెట్టాలన్నమాట. కింద మరి ఎంత లెంత్ అయితే మనము గుండుమల్ల అల్లామో సేమ్ అంతే లెంత్లో పైన కూడా ఇప్పుడు మనం గుండుమల్ల అయితే అల్లుకోవాలండి. ఇది వచ్చేసి మనకు మీడియం సైజు మాల అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు కింద ఎంత లెంత్ వచ్చిందో సేమ్ అదే లెంత్తో చేస్తే మనకి ఈ మాల చూడడానికి అయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి మాల అయితే చాలా నీట్గా వస్తుంది కదా, ఎలాంటి గ్యాప్ లేకుండా చాలా థిక్గా ఉంది చూడండి. చెప్పాను కదా, కింద ఎంత లెంత్ అయితే చేసామో పైన కూడా అదే లెంత్తో చేస్తేనే మాల నీట్గా కనిపిస్తుందని. ఇప్పుడు లెంత్ అయితే కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ చూడండి, అలా ప్లెయిన్గా వదిలేయకుండా కొద్దిగా ఆకు అయితే పెట్టాలండి. అప్పుడు మాల చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వదినమ్మ అయితే ఇప్పుడు పైన ఆకు పెడుతుంది చూడండి. ఇలా మాల అయితే 1 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి లాస్ట్కి కొంచెం ఇంకా ఆ యొక్క దారం అయితే తెంపేసి ఇంకా చివరిలో ముడి వేస్తుందన్నమాట. మొత్తానికి 1 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా రెండో సైడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 సైడ్ అయింది కదా, నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే విధంగా రెండో సైడ్ అయితే కంప్లీట్ చేస్తుంది చూడండి.
చూడండి ఇప్పుడైతే 2 సైడ్స్ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. లెంత్ చూసుకుంటుంది వదినమ్మ, లెంత్ కరెక్ట్గానే ఉందా అని. ఒకటైతే తక్కువగా అనిపించింది అనమాట. ఇంకా అందుకని కొంచెం ఆకైతే తీసుకొని లెంత్ అయితే కరెక్ట్ వచ్చే విధంగా మాల కట్టిందనమాట. ఇంకా చూడండి 2 సైడ్స్ కంప్లీట్ అయిపోయాక మాల అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ ఆకేసాం కదా, అది అంతా బయటికి కనిపిస్తూ చూడడానికి అంత నీట్గా లేదు కదా, దాన్ని ఇప్పుడు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న అంటే ఫ్లవర్స్కి లోపలికి ఉండకూడదు, ఫ్లవర్స్ కంటే బయటకి కనిపించకూడదు అనమాట. అప్పుడే ఇంకా మనకి నీట్గా అనిపిస్తుంది అనమాట. బయటికి కనిపిస్తే చూడడానికి అంత లుక్ అనిపించదు. కాబట్టి ఇలా వాటికి సరిపోను మనం ఆకంతా నీట్గా కట్ చేసుకుంటే మాల అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను.